ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి టీడీపీ కూటమి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అమలు చేయలేకపోవడం కానివ్వండి, లేదా గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాల వల్లే మేము ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేకపోతున్నామని, అదేవిధంగా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, రాష్ట్రం యొక్క అప్పులకు సంబంధించి కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి మీడియా ద్వారా మరి ప్రజలకు అబద్ధాలు చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇదే నిజమని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి అనేక మంది అనేక రకాలుగా వీళ్ళు చెప్తున్నాయని అబద్ధాలు, అసలైన నిజాలు ఇవని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, సోషల్ మీడియా వేదికగా ప్రజలకు చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రకంగా నిజం చెప్పేటువంటి వ్యక్తులకు సంబంధించి ఈ కూటమికి సంబంధించినటువంటి పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దారుణంగా కామెంట్లు పెడతా ఉన్నారు. ఈ జన సైనికులేమో జన సైకోలుగా మారుతూ ఉన్నారు. టీడీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళేమో వీడు ఎవడన్నా నిజం చెప్పాడు అనుకోండి, వీడి పేటీఎం బ్యాచ్, వీడు ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, వీనికి సుట్ కేసు ముట్టింది అని వీళ్ళు. ఇంకా బీజేపీ పార్టీ కూడా వీళ్ళకు తానా అంటే తందానా అనేటువంటి పరిస్థితి బీజేపీ పార్టీది. నిజాన్ని జీర్ణించుకోలేక వీళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారాలు, బూతులు తిట్టడం, ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ప్రత్యేకంగానే జన సైనికులు జన సైకోలుగా మారారని ఎందుకు చెప్తున్నానంటే మాట, ఎవరైతే ఈ జన సైనికులు తమ దైవంగా భావించేటువంటి వ్యక్తులు, అంటే సినిమాలో ఒక డైలాగ్ కొడితే విజిలేయండి, చప్పట్లేయండి, పేపర్లు ఇసిరి ఎగిరి గంతులేయండి, అది థియేటర్లో సినిమా వరకు పనిచేస్తుంది. నిజ జీవితంలో ఆయన ఏదైనా డైలాగ్ చెప్తే అది అబద్ధమైనా సరే, ఆహా మా దైవం చెప్పింది కాబట్టి ఇదే నిజం అనుకొని నమ్మే పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు నమ్మి యువతలు నిజం చెప్పిన వాళ్ళ మీద అనవసరమైనటువంటి బూతులు తిట్టడం, వాళ్ళు సైకోలుగా మారి వాళ్ళ మీద దాడులు చేయడం చూస్తూ ఉన్నాం. ఈ జన సైనికులు ఈ రకంగా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ ట్రోల్స్ జరగడానికి కారణం ఎవరంటే పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలే. మరి ఆయన ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూస్తే, లా అండ్ ఆర్డర్ గత ప్రభుత్వంలో చాలా క్షీణించిపోయింది. మన కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10 ఏళ్ల పాపని, ఇంకా పూర్తిగా 18 ఏళ్ళు రాని పిల్లలు, 14 ఏళ్ళు 13 ఏళ్ళు పిల్లలు ఏ విధంగా మనకి మానానికి భంగం కలిగించేలా ఎలా ప్రవర్తించారో మనందరికీ తెలుసు. 14 ఏళ్ల సుగాలి ప్రీతికి స్కూల్కి వెళ్ళడానికి ఇంటికి వెళ్ళిన సుగాలి ప్రీతి తిరిగి ఇంటికి రాలేదు, శవమై తిరిగి వచ్చింది. ఎటు చూసిన గత ప్రభుత్వ కాలంలో లా అండ్ ఆర్డర్ చాలా బలహీనపడిపోయింది. స్వాతంత్ర దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు, అది కూడా మహిళల గురించి, చిన్నారుల గురించి, వారి భద్రతకు సంబంధించి ఆయన చెప్పినటువంటి అబద్ధాలు. సుగాలి ప్రీతికి సంబంధించి ఆ ఘటన ఎప్పుడు జరిగింది? 2017 ఆగస్టులో. అంటే అప్పుడు ఎవరి ప్రభుత్వం ఉంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావడానికి మేమే కారణమని మీరు చెప్పారు కదా. కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఒక సీనియారిటీ, అనుభవం ఉన్నటువంటి ఒక నాయకుడు కావాలి, అందుకే ఆయనకు మద్దతు ఇస్తున్నామని మీరు చెప్పారు కదా. సరే, మీరు కోరుకున్నట్టే రాష్ట్ర భవిష్యత్తు కోసమో ఇంకో దానికోసమో ప్రజలు మీ మాట కూడా నమ్మి ఆయన ఓటేసి గెలిపించారు, ఓకే. కానీ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయంలో ఆయన ఫెయిల్యూర్ అయ్యారు లేదా అంటే, సుగాలి ప్రీతి ఘటనకు సంబంధించి మరి ఆయన హయాంలో జరిగినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? 2017లో జరిగితే 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మరి ఎందుకు మీరు ప్రశ్నించలేదు? ఈ సుగాలి ప్రీతి కుటుంబానికి ఎందుకు న్యాయం చేయాలని చెప్పి మీరు పోరాటం చేయలేదు? వదిలేశారు అది. ఇప్పుడు 2024 సంబంధించి, అంటే ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ 2024 తర్వాత వచ్చినటువంటి 2 నెలల కాలంలోనే ముచ్చుమరి గ్రామానికి సంబంధించినటువంటి ఘటన ఎవరి హయాంలో జరిగింది? మీ హయాంలోనే జరిగింది. పూర్తిగా మీరే బాధ్యత అని ఎన్నికల ముందు చెప్పలేదా? మీరు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి బాధ్యత నేనే తీసుకుంటానని మీరు చెప్పలేదా? పిల్లల మీద, మహిళల మీద చేయి వేస్తే వణికిపోవాలని చెప్పి మీరు చెప్పలేదా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక చిన్నారికి సంబంధించినటువంటి ఘటన జరిగితే వారం రోజుల పాటు ఎవరు కూడా, మీరు కానీ, మీ ముఖ్యమంత్రి కానీ, మీ హోంమంత్రి కానీ, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నటువంటి నారా లోకేష్ కానీ, ఎవరే కానీ, మీరు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందినటువంటి మంత్రులు కానీ ఎవరైనా వెళ్ళి ఆ కుటుంబానికి భరోసా కల్పించారా? ఆ చిన్నారి కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే 3rd డిగ్రీ జరిగి ఆ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి పరిస్థితి. సో వీటికి సంబంధించి విచారణ జరగలేదు, ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. ఒక వారం తర్వాత కుటుంబానికి న్యాయం చేస్తాం, ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నామని చెప్పి ఇవరు హోంమంత్రి తీరిగ్గా మాట్లాడింది. ఇప్పటికీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకొని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ హోమ్ మినిస్టర్ కానీ, వాళ్ళ ముఖ్యమంత్రి కానీ, వీళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ కానీ. శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయం ఈ 2 ఘటనలు ఎవరి హయాంలో జరిగినాయి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు.
అప్పుడు మీ ప్రభుత్వమే, ఇప్పుడు మీ ప్రభుత్వమే. హామీలు అమలు చేయకపోవడం విషయంలో గత ప్రభుత్వం తప్పిదాలు ఉన్నాయి కాబట్టి, గత ప్రభుత్వం అప్పులు చేసింది కాబట్టి హామీలు అమలు చేయలేకపోతున్నామంటే మీ ప్రజలు ఎంతో కొంత నమ్ముతారు, సరే నిజమేనేమో అని. ఇది కళ్ళ ముందు కనిపిస్తుంది కదా మీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఘటనలు అని చెప్పి. అది కూడా జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేస్తే ఎట్లా సార్? మీరు కనీసం ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, స్వాతంత్ర దినోత్సవం రోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. సో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంటే 2017లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుగాలి ప్రీతి ఘటన జరిగింది. సో ఈ ఘటన జరిగింది కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం చేస్తాము. ఇప్పుడు మేము 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా ఆ కుటుంబానికి న్యాయం చేయలేదు. మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి అప్పుడు చేయలేకపోయాము, 2 సంవత్సరాల కాలం ఉన్నా. ఇప్పుడైతే ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఆ వేదికగా మీరు మాట్లాడి ఉంటే ప్రజలు ఎంతో హర్షించేవాళ్ళు. అరే ఇప్పటికైనా ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి పవన్ కళ్యాణ్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఇదే కుటుంబానికి ఇప్పుడు ముచ్చుమరి గ్రామానికి చెందినటువంటి ఘటనకు సంబంధించి ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూస్తాం, నేను ముఖ్యమంత్రితో మాట్లాడతాను, హోమ్ మినిస్టర్తో మాట్లాడతాను, కలిసి మాట్లాడుకొని రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య లేకుండా చూస్తానని చెప్పి ఆ వేదికగా మీరు మాట్లాడి ఉంటే ఈరోజు మీరు ట్రోలింగ్కి గురయ్యేటోళ్ళ కాదు కదా. మీ అభిమానులు ఈ రకంగా బూతులతో నిజాలు మాట్లాడేట వాళ్ళని టార్గెట్ చేసేటోళ్ళ కాదు కదా. మీరు అబద్ధాలు చెప్తూ ఇంకా ప్రజలను మోసం చేస్తున్నంతకాలం ఇలాంటి పరిస్థితులే జరుగుతాయి. భవిష్యత్తులో ఆడపిల్లలు కానీ మహిళలు కానీ రోడ్డు పైన ధైర్యంగా తిరిగేటువంటి పరిస్థితులను మేము తీసుకొస్తామని చెప్పి వాళ్ళకు భరోసా కల్పించేటువంటి ఒక ప్రయత్నం చేయండి. తద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉంటే భవిష్యత్తులో మళ్ళీ మీరే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ప్రజలు మళ్ళీ మీకే మద్దతు ఇస్తారు. అంతేగాని ఈ రకంగా అబద్ధాలు చెప్తూ నిజాలు చెప్పే వాళ్ళ మీద దాడులు చేస్తూ బూతులు తిడుతూ పోతూ ఉంటే ఈ నిజాలు చెప్పే వాళ్ళ సంఖ్య ఇంకా పెరుగుతుంది. ప్రజలకు నిజాలేదో ఇంటింటికి తిరిగి చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది, మీ ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైనా మారండి.